అందరికీ జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ పద్మావతి అలవేలు మంగ అమ్మవార్లు వీరుండగా మనకింక చింతేలా? దేనికోసము మనము పరిగెత్తుతున్నాము? మనస్ఫూర్తిగా, మనసారా, భక్తితో, శ్రద్ధతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినప్పుడు పద్మావతి అమ్మవారు అన్నమయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ విధంగానైతే తన కొడుకు ఆకలితో ఉన్నాడు అని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని వచ్చిందో, అదేవిధంగా ఆ పద్మావతి అలవేలు మంగ అమ్మవార్లు మన కోసము పరిగెత్తుకుంటూ వస్తారు. స్వామివారు మన మనస్సులోని కోరికను ఎప్పుడెప్పుడు తీర్చుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంటారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయములో శ్రీ పద్మావతి అమ్మవారు, అదేవిధంగా అలవేలు అమ్మవార్లు కొలువై ఉండగా ఇతరుల దగ్గరికి ఎందుకు పరిగెత్తడము? ఒక్కసారి మనస్ఫూర్తిగా, భక్తితో, శ్రద్ధతో మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. ఒక చిన్న ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. స్వామివారిని, అమ్మవారిని, వారి పాదాలను మనం మొక్కుతూ మన కోరికను, మన బాధను వారికి చెప్పుకోండి. అమ్మవారు ఎంత కరుణమయురంటే మన యొక్క బాధను వారి స్వంత బాధగా భావించి వారు మన యొక్క బాధని తొలగిస్తారు. మన ధర్మం సనాతనమైనది. కణం నుంచి మొదలుకొంటే యావత్ సృష్టి అంతా కూడా పరమాత్మమయంగా భావించే మన ధర్మం ఎక్కడ? సంకుచితమైన భావంతో దేవుడు ఇక్కడే ఉన్నాడు, మరెక్కడా లేడు అని చెప్పేటటువంటి ఇతర ధర్మాలు ఎక్కడ? అందరినీ సమానంగా చూడమన్నారు. కానీ అన్నింటికంటే శ్రేష్టమైనది మన ధర్మమే. గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి. అందరికీ జై శ్రీమన్నారాయణ.